ఎలా బ్రతుకుతున్నాం? మన జీవన విధానంలోనే ఆయన్ని చూపించవలసిన వారమై ఉన్నాం. మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? నిజంగా చెప్పాలి అంటే మనం చేసే భక్తి కూడా మనకు మేలుగా ఉంటేనే భక్తి చేస్తామండి. ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఎంత ప్రార్థన చేసినా జరగకపోతే ఏం ప్రార్థన, ఇవి చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది, ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు అని మానేసి ఇంట్లో కూర్చునే వ్యక్తులు కూడా ఉంటారు. పాపం పాస్టర్ గారు, అమ్మ ఎందుకు రాలేదు, అయ్యా ఎందుకు రాలేదు అంటే, ఏముంది పాస్టర్ గారు, నేనేమో కొడుకు కావాలి అంటే నాకు దేవుడు కూతుర్నిచ్చాడు, అందుకే మనసు ఏం బాగోక నేను చర్చికి రావడం మానేశాను అనే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే మేలు జరిగితేనే దేవుడు అన్నట్లు, కీడు ఉంటే దేవుడు కాదు అన్నట్లు, లేకపోతే కీడు జరిగితే దేవుని లెక్క చెయ్యము అన్నట్లు. కానీ ప్రియ దేవుని బిడ్డ, వాక్యం అంటది ప్రతి విషయమునందును నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనిషి జీవితంలో ప్రతి విషయం మంచే జరుగుతూ ఉందా? చెప్పండి. మనిషి జీవితంలో ప్రతి విషయం మంచే జరుగుతుందా? కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి కదా. మరి మనిషి ఏమో సుఖాలకు మాత్రమే కృతజ్ఞత అంటాడే, సుఖాలప్పుడు మాత్రమే, లాభం వచ్చినప్పుడు మాత్రమే సాక్ష్యాలు చెప్తాడే, భోజనాలు పెడతాడే, ఇంటి దగ్గర కృతజ్ఞత కూటాలు పెట్టుకుంటాడే. మరి కష్టం వచ్చినప్పుడు ఎందుకు చేయడు? దేవుణ్ణి అర్థం చేసుకోలేదు కనుక. దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇలాగ నడిపించుకుంటున్నాడో దేవునికే మహిమ. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని వెళ్ళిపోయాను, ఏదైనా ఆయనకే మహిమ. ఆయన ఏం చేసినా ఆయన నిజమైన దేవుడు అండి అని నువ్వు గ్రహించినప్పుడంట ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞత చెల్లిస్తావు. ప్రతి విషయం కృతజ్ఞత భావం ఎప్పుడు వస్తుంది అంటే ఆ జ్ఞాన హృదయం నీకు కలిగినప్పుడు. ఏ జ్ఞాన హృదయం? దినాలు లెక్కించుకుంటూ నేను క్రమమైన జీవితాన్ని జీవిస్తున్నానా, దేవునికి ఇష్టంగా ఉంటున్నానా అనే ఆలోచనతో నువ్వు బ్రతుకుతా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నామో ఒకసారి చూడండి. ఇక నా విషయానికి వస్తేనా, నేను ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని. ఇంచుమించు 15 సంవత్సరాల నుండి నా ప్రార్థన ఏంటి అంటే, ప్రభువా, నా భర్త, నేను, నా 2 బిడ్డలు మీ రాజ్యానికి వారసులం అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ లోకంలో విడిచిపెట్టొద్దు. నా భర్త కన్నా నేనే ముందు మీ సన్నిధికి వచ్చేయాలయ్యా. ఒకవేళ మీరు అక్కడ ఆలస్యం అయితే కనుక నా భర్త మాత్రం దీర్ఘాయుషుతో ఉండాలి. 15 సంవత్సరాలు నేను చేసిన కన్నీటి ప్రార్థన. ఏదో ఇది ఊరికే నోటికొచ్చే ప్రార్థన కాదు. రోజుకి 5 సార్లు ప్రార్థన చేసుకునేదాన్ని. అర్ధరాత్రులు నా భర్త బిడ్డలు పడుకున్నప్పుడు ఆ మంచం దగ్గర నేను మోకరించి నేను ప్రార్థన కన్నీటితో, అది రోజు, ఒకరోజు కాదు, రోజు చాలా యథార్థమైన హృదయంతో నేను ప్రార్థన చేస్తాను. చాలా సీరియస్గా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. కానీ 2023 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు సాయంత్రం పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు, నేను, నా భర్త, నేను ఒక కృతజ్ఞత కూటానికి వెళ్ళాం. ఆ రాత్రి కృతజ్ఞత కూటంలో పాల్గొన్నాం. చాలా మంచిగా, చాలా ఇదిగా పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు దాన్ని అంతటినీ జరిపించారు. ఆ రోజు మేము ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది. మా పిల్లలిద్దరూ కూడా హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాము. మేము పడుకునేసరికి 1 గంట అయిపోయింది. నాకెందుకో సడన్గా 3:30కి మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికి పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు ఇటు అటు తిరుగుతూ ఉన్నారు. ఏంటి తిరుగుతున్నారు అన్న, కొంచెం తేనుపులు వస్తూ ఉన్నాయి అందుకే తిరుగుతూ ఉన్నాను అంటే, టాబ్లెట్ వేసుకున్నారా అన్నాను. వేసుకున్నాను అన్నారు. అన్న తర్వాత రండి ఒకసారి ప్రేయర్ చేస్తా అన్నాను. నేను ప్రేయర్ చేశాను. మరలా వాటర్ తాగుతున్నారు, తిరుగుతూ ఉన్నారు. నేను మరలా రమ్మని మీరు ప్రేయర్ చేయండి అన్నాను. ఆయన కూడా ప్రార్థన చేసుకున్నారు. కూర్చోండి అంటే, లేదు నేను కొంచెం తిరుగుతాను, కొంచెం అలా అయితే నాకు ఫ్రీగా ఉంది అన్నారు. సరే తిరుగుతూ ఉన్నారు. ఈలోపు నేను అన్నాను, మన చర్చ్ అబ్బాయిని పిలుస్తాను, నేను తను హాస్పిటల్లో వర్క్ చేస్తాడు, తను పిలుస్తాను అని చెప్పానంటే, అవసరం లేదు బాగానే ఉంది అని అన్నారు. అన్న తర్వాత ఈలోపు నా ఫ్రెండ్ విజయవాడలో డాక్టర్ ఉంటారు, ఆవిడికి ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఆవిడతో ఆయనే మాట్లాడారు. ఎలా ఉందంటే, బాగానే ఉందండి అని అన్నారు. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే కనుక స్వప్న వాళ్ళ తమ్ముడిని రమ్మనండి, మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి అంటే, లేదండి బాగానే ఉంది, కొంచెం ఫ్రీ అయ్యింది అంటే, అయితే వేడి నీళ్ళు తాగండి అని నాతో జీలకర్ర వేసి ఇవ్వండి అని చెప్పి నా ఫ్రెండ్ చెప్పారు. నేను వెళ్ళిపోతూ, బెడ్రూమ్లో నుంచి వెళ్ళిపోతూ నేను వెంటనే స్వెన్ ఎడ్వర్డ్స్ గారిని కూడా నాతో పాటు వచ్చేయండి అంటే నాతో పాటు వచ్చేసారు. వచ్చిన తర్వాత మేమిద్దరం కిచెన్లో ఉన్నాము. నేను వేడి నీళ్ళు పెట్టాను. వేడి నీళ్ళు పెట్టి కాస్తా ఉండగా జీలకర్ర వేశాను కదా, పురుగులు అవి ఉన్నాయన్నమాట దాంతో నేను అవి వంపేసి మరలా నీళ్ళు పెట్టాను. ఎందుకంటే నా కిచెన్లో నేను వంట చేయట్లేదు, వెనకాల ఇంకో కిచెన్ ఉంటుంది.
ఆ కిచెన్లో వంట చేస్తుంది కాబట్టి నా దగ్గర సరుకులకి వెళ్ళేవు. సర్లే, నేను డైనింగ్ రూమ్లో షెల్ఫ్లో సరుకులు కొత్తవి ప్యాకెట్స్ ఉంటాయి కదా, నేను తీయడానికి వెళ్ళాను. తీయడానికి వెళ్ళేసరికి తీయబోతా ఉన్న జీలకర్రని కొత్త ప్యాకెట్ పెద్ద గాజు పాత్ర పగిలిపోయిన సౌండ్ వచ్చింది. నేను వెంటనే ఇలా ఇక్కడ ఇట్లా ఉన్నదాన్ని నేను వెంటనే సడన్గా ఇలా తిరిగేసరికి ఆయన బోర్లా పడిపోయి ఉన్నారు. నేను గబగబా తిప్పడానికి ఇట్లా చూస్తుంటే తిరగట్లా, చాలా బరువుగా ఉన్నారు. ఏంటి అని నేను ఇంకా కింద కూర్చుని చాలా బలంగా నేను నా ఒళ్ళోనికి ఆయన్ని పెట్టుకుని పైనుంచి గట్టిగా కొడతా ఉన్నాను. కింద నుంచి బాగా ప్రెస్ చేస్తా, కాళ్ళతో ఇట్లా ఇది చేస్తూ ఉన్నాను. నేను గట్టిగా ఏడుస్తున్నా, గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్లీజ్ బ్రవ్వా అని చెప్పని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నా. నా స్వరం ఎవరికి వినపడట్లేదు, ఎందుకంటే 4:30 అయింది కరెక్ట్గా. మంచి నిద్రలో ఉంటారు అందరూ. మా ఇంట్లోనే ఉన్నటువంటి మా మామగారు ఆయన ప్రక్క గదిలో ఉన్నారు, ఆయనకి నా స్వరం వినబడట్లా. 4 సంవత్సరాల క్రితం పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు ఇలా 2023 వెళ్ళక ముందు, దానికి 4 సంవత్సరాల క్రితం మా మామగారు మా ప్రక్కనే ఉన్నటువంటి క్యాంపస్ ప్రక్కనే పాత ఇంట్లో ఉండేవాళ్ళు. మా అత్తగారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన అక్కడే ఉండేవారు. వంట వాళ్ళు వచ్చి, పని వాళ్ళు వచ్చి ఆయనకి అన్నీ చేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. మేము ఎన్నిసార్లు రమ్మన్నా కూడా మా మామగారు మా దగ్గరికి రావడానికి ఇష్టత చూపించేవాళ్ళు కదా, వద్దు నేను రాననేవాళ్ళు. కానీ ప్రక్కన అందరితో మాత్రం ఇదిగో నా పెద్ద కొడుకు చూడట్లేదు అని చెప్పి అనేవాళ్ళు. ఏంటి అంటే, ఈ అమ్మాయి డబ్బున్న అమ్మాయి, ఖచ్చితంగా చూడదు నన్ను అనే ఆలోచన ఆయనకు ఉంది ఖచ్చితంగా. దాంతో రావడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఒక రోజున పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారికి ఒక కల వచ్చింది. దాని సారాంశం ఏంటి అంటే, బలవంతంగా వాళ్ళ నాన్నగారిని ఇంటికి తీసుకుని వచ్చేయడం. ఆ కళను బట్టి ఈయన వెంటనే వాళ్ళ అక్కలకి చెల్లెలకి ఫోన్ చేసి, నేను డాడీని తెచ్చేసుకుంటాను, మీరు రండి అంటే వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మొత్తానికి పాపం వాళ్ళు కూడా వెళ్ళిపోండి అని ఎంత చెప్పినా కూడా ఈయన వినట్లేదు. లేదు నన్ను చూడరు వాళ్ళు అని డైరెక్ట్గానే మాతో అనేస్తూ ఉన్నారు. చాలా పెద్ద గొడవే జరిగింది. ఆయన మొత్తానికి మా ఇంటికి తెచ్చేసుకున్నాం. ఆ గొడవలో కూడా ఎంత పెద్ద గొడవ జరిగినా తీసుకుని రావడం పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు చేయడమే, వంట వాళ్ళు చేయడమే. దాంతో నేను మా ఇంట్లో పాస్టర్ గారికి, నేను నా పిల్లలకి నేనే వంట చేసేదాన్ని అప్పటి వరకు. ఎప్పుడైతే మా మామగారు వచ్చారో ఆయనకి నేను చేస్తే ఒకవేళ ఆయనకి ఇష్టమైనవి లేకపోతే ఆయనకి నచ్చినవి చెప్పలేరేమో అన్న ఉద్దేశంతో వంట ఆవిడని పెట్టేయడం, ఆవిడ ఆయనకి కావాల్సినవన్నీ వండి పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. 4 రోజులు ఆయనకి ఇష్టం లేకుండానే ఉన్నారు. ఆ వంట ఆవిడ అన్నీ వంట చేసి వెళ్ళిపోతూ ఉండేది. నేను ఆ టైంకి అన్నీ సిద్ధపరిచి ఆయనకి అన్నీ పెడుతూ ఉండేదాన్ని. ఈవినింగ్ నైట్ టైము మేము ప్రేయర్కి వెళ్ళిపోవడం, ప్రార్థనలకు వెళ్ళిపోవడం. నేను తిరిగి వచ్చేసరికి, అంటే భోజనం పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని, తిరిగి వచ్చేసరికి 10:30 అట్లా అయ్యేది. ఆ టైం అవగానే నేను మా మామగారి దగ్గరికి వెళ్ళి, డాడీ మీరు మిల్క్ తాగుతారా, తీసుకుని రానా అని అడిగేదాన్ని. నాకు 14వ సంవత్సరంలో పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారికి 21వ సంవత్సరంలో పెళ్ళి అయిందండి. నేను ఫస్ట్ నుంచి కూడా నేను మా మామగారిని డాడీ, మా అత్తగారిని అమ్మ అని పిలవడమే అలవాటు అనమాట. వాళ్ళ పిల్లలతో పాటు అట్లాగే పిలిచేదాన్ని నేను. దాంతో ఆయన పాలు త్రాగి పడుకోవడం అలవాటు. నేను అలా అడిగినప్పుడు తీసుకురా అమ్మా అనేవాళ్ళు. నేను కలిపి తీసుకుని వచ్చి ఇచ్చేదాన్ని. ఆయన తీసుకున్న ప్రతిసారి కూడా అమ్మా దేవుడికి దీర్ఘాయుష్ని ఇస్తాడు అనేవాళ్ళు. 4 రోజులు ఆయన కష్టంగా ఉన్నారేమో, తర్వాత నేను ఆయనకి ఇష్టమైపోయాను. అంటే తన కొడుకు కన్నా నాతో అటాచ్మెంట్ ఎక్కువైపోయింది ఆయనకి. ఇంకా ప్రతిదీ నాతో సంభాషించడం, ప్రతిదీ నాతోనే అన్నట్లు అన్నమాట. ఆయన ఏ రోజు కూడా నేను పాలు తీసుకొని వెళ్ళి ఇవ్వడం, అమ్మా దేవుడికి దీర్ఘాయుష్ని ఇస్తాడు అనడం, ఆ మాట విని నేను కిచెన్లోకి వచ్చి నేను ఒక్కటే అనేదాన్ని ప్రతిరోజు, ప్రతిసారి కూడా, ప్రభా ఇది నా బాధ్యత కాదు, ఇది నా భర్త బాధ్యత. ఎందుకంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించాలన్నది నీ మాట కదా. నా భర్త దీర్ఘాయుష్ కోసం నేను పనిచేస్తున్నాను తప్ప ఇది నా బాధ్యత కాదు. అందుకే నేను తిట్టుకోకుండా, మూలుక్కోకుండా నేను మావయ్య గారికి ఈ సపర్యలు చేస్తున్నా, నువ్వు నా భర్తకి దీర్ఘాయుష్ని అని ప్రార్థన చేసేదాన్ని. నా ప్రార్థనలు ఏవి కూడా ఫలించలా. నా కళ్ళ ముందే నా భర్త అలా పడిపోవడం. నేను చచ్చిపోవడం చాలా ఈజీ. ఎందుకంటే మావయ్య గారు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ చిన్న ముక్క, ఎంత ఉంటుంది ఆ ట్యాబ్లెట్, దాంట్లో ఒక చిన్న ముక్క వేసుకుంటారు నిద్ర పట్టడానికి. ఆయన దగ్గర షీటే ఉంటుంది. ఒక 20 నేను వేసుకుంటే నేను ఉండాలని నాకు తెలుసు. చచ్చిపోవడం చాలా ఈజీ. ఎందుకు అంటే నా భర్త చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. మా ప్రేమ జస్ట్ మాకు మాత్రమే కాదు, సంఘానికి తెలుసు, నా తల్లిదండ్రులకు తెలుసు, నా అత్తమామలకు తెలుసు, నా తోబుట్టువులకు తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. సంఘానికి ఒక ఆదర్శం, పాస్టర్ గారిలాగా పాస్టమ్మ గారిలాగా ఉండాలి, అంత ప్రేమగా ఉండాలి అని.
అంత ప్రేమ కలిగిన వ్యక్తి. నన్ను ప్రతి విషయంలో కూడా, నాకు ఏ బాధ్యతలు తెలియవండి, ఇంటిని శుభ్రం చేయడం, అందంగా పెట్టుకోవడం, అలంకరించడం, అన్నిటినీ నీట్గా అమర్చుకోవడమే తెలుసు. అంతకు మించి బయటకు వెళ్ళి ఇవి తీసుకురావాలి, అవి తీసుకురావాలి, మనీ మేనేజ్మెంట్, ఇవన్నీ నాకేం తెలియదు. నేనేం ఇప్పుడు పట్టించుకోలే, అన్నీ ఆయనే చూసుకునేవాళ్ళు. కానీ చర్చికి సంబంధించి ఉందో చూశారు, 2002 నుండి కూడా నా భర్తతో పాటు పరిచర్య ప్రతిదీ నాకు తెలుసు. బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి కదా, ఆ బ్యాక్ డ్రాప్స్ డిజైన్, మీరు పోస్టర్స్ డిజైన్ చేస్తారు, అవన్నీ నేనే డిజైన్ చేస్తా. పాటల పుస్తకాలు, అది 600 పాటలు అవని 700 పాటలు అవని నేనే టైప్ చేయగలను తెలుగులో. వాటి మొత్తం ప్రింటింగ్ అంతా, మొత్తం అంతా నేనే ఫార్మేట్ అంతా చేసి జస్ట్ ప్రింటింగ్కి మాత్రమే నేను ఇస్తా. వీడియో ఎడిటింగ్లు నేను చేస్తా, ఫోటో ఎడిటింగ్లు నేను చేస్తా. ప్రతిదీ నాకు తెలుసు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, బిల్డింగ్ డిజైన్లు నాకు తెలుసు. పాస్టర్ గారు నా ఇష్టాన్ని బట్టి ఇవన్నీ నాకు నేర్పించారు. చర్చికి సంబంధించి నాకు తెలియంది ఏమీ లేదు. ఆయన మ్యారేజ్ చేస్తూ ఉంటే ప్రసంగం నన్ను చేయమనేవాళ్ళు. ప్లీజ్ నేను చేయను, ప్లీజ్ ప్లీజ్ అనేదాన్ని. నాకు వద్దమ్మో, నేను నా వల్ల కాదు. లేదు నువ్వు చేస్తున్నావు అంటే నేను మరలా దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఈయన ద్వారా చెప్తా ఉంటే నేను కాదంటున్నానేమో, దేవుణ్ణి కాదంటున్నానేమో, నా భర్త మాటను వద్దంటున్నానేమో భయం వేసి మరలా ఆయన ఏం చెప్తే అది చేసేదాన్ని. నాకు ఇష్టం లేకపోయినా కూడా నాకు పరిచర్య ప్రతిదీ తెలుసు. నా పర్మిషన్ లేకుండానో, లేకపోతే నాకు చెప్పకుండానో, నా సలహా తీసుకోకుండా ఆయన ఏం చేసేవాళ్ళు కదా. తనకు తెలిసినంత అద్భుతంగా ఇంకేం లేదండి. అంత అద్భుతమైన వ్యక్తి ఆయన. దేవుని విషయంలో ఆయన మాట్లాడింది తన జీవితంలో జరిగించే వ్యక్తి ఆయన. అందుకే సంఘానికి ఆయన అంటే అపారమైన ఇష్టం. పాస్టర్ గారు ఏం చెప్తారో అలా జీవిస్తాడు ఆయన. అలాంటి వ్యక్తి లేడు అంటే సంఘం చచ్చిపోద్దని నాకు తెలుసు ఆత్మీయంగా. అలాంటి వ్యక్తి లేకపోతే సంఘం ఆత్మీయంగా చచ్చిపోద్ది. నేను చచ్చిపోతే సంఘం ఖచ్చితంగా చచ్చిపోద్ది. సంఘం దృష్టిలో నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, లేకపోతే నా అత్తమ్మ, అందరికీ ఒక్కటే ఆలోచన, స్వప్న చచ్చిపోతుంది, అందరికీ ఆలోచన. కానీ నేను ధైర్యంగా ఉండడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ రోజు శుక్రవారం తెల్లవారుజాము 4:30కి ఇలా జరిగింది. ఆ రోజు సాయంత్రం బరియల్కి చర్చికి తీసుకుని వెళ్ళాం. బరియల్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. లాస్ట్లో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు శుక్రవారం చర్చిలో అనమాట, అందరూ గ్యాదర్ అయ్యారు. ఈరోజు శుక్రవారం, ఎల్లుండి ఆదివారం చర్చ్ ఉంటుంది, ఎవ్వరూ మానొద్దు ఆరాధనకి అని చెప్పాను నేను. ఆ రోజు ఆదివారం ఆరాధన తాడేపల్లిగూడెం, అలానే రాచర్ల 2 ఆరాధనలు నేనే ప్రసంగం చేశా. ఆ రోజు ఒక అనౌన్స్మెంట్ జరిగింది. ప్రతి గురువారం, మొదటి గురువారం పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారి ఇంట్లో కృతజ్ఞత కూటం జరుగుతుంది. కరెక్ట్గా ఆ వారంలో మొదటి గురువారం పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారి ఇంట్లో కృతజ్ఞత కూటం అనౌన్స్మెంట్ జరగవలసినటువంటి వారం అది. ఒకవేళ నేను ఎవరినైనా అడిగితే, ఎందుకులే అమ్మా, వద్దులే, నలుగురు ఏమనుకుంటారు, వద్దులే, వచ్చే వారం, వచ్చే నెలలో చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, వద్దులే, బాగోదు అంటారు ఖచ్చితంగా. చర్చిలో ఉన్నప్పుడు చర్చి మాటలు వస్తాయి, బయట ఉన్నప్పుడు బయట మాటలే వస్తాయి అందరికీ. అది క్రైస్తవులని ఏమీ లేదు. నేను ఎవరిని అడగల, అనౌన్స్మెంట్ చేశా. గురువారం పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారి ఇంటి వద్ద కృతజ్ఞత కూటం జరుగుతుంది అని అందరూ వచ్చారు. నేను ఆ రోజున కృతజ్ఞత ఒక్కటే చెల్లించా. దేవా, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు మాట తప్పనివాడు, నువ్వు ప్రార్థనలో ఆలకించేవాడు. నీ సేవకుణ్ణి మట్టిలో విడిచిపెట్టకుండా నీ రాజ్యానికి తీసుకుని వెళ్ళావు. అది చాలయ్యా నేను కృతజ్ఞత చెల్లించడానికి నా బ్రతుక్కి. ఆయన తీసుకుని వెళ్ళావు, తర్వాత నన్ను కూడా తీసుకుని వెళ్తాం. నేను నమ్ముతున్నా, నేను భరోసాగా ఉన్నాను, బ్రతికి ఉన్నాను అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాబట్టే బ్రతికున్నా. లేదంటే స్వప్న ఎడ్వర్డ్స్ ఆమె 2023 ఫిబ్రవరి 24వ తారీఖు ఉదయమే చచ్చిపోయేది. ఒక్క ప్రశ్న కూడా, దేవా నా జీవితాన్ని ఎందుకు ఇలా చేసావు? ఎప్పటికీ నేను అలా ఏడవల. మీరు నమ్ముతారో నమ్మరో, బైబిల్ దగ్గర ఉండి నేను చెప్తా ఉన్నా, ఎప్పటికీ నా జీవితాన్ని ఎందుకు ఇలా చేసావు అని ఏడవలేదు నేను. ఎందుకు ఏడవలేదు తెలుసా? నా జీవితాన్ని దేవుడు చాలా అందంగా చేశాడు. నాకు ఇష్టమైన భర్త, తలాంత్ కలిగినటువంటి పిల్లలు, అద్భుతమైన జీవితం, నాకు లేదు లోటు అనే మాటలే లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే నా తోబుట్టువులు, నా స్నేహితులు అందరూ, అబ్బా స్వప్నాది ఎంత మంచి జీవితం అండి, ఎంత అందమైన జీవితం అన్నప్పుడు, దేవా నీ కొందనాలు అనుకున్నాను, స్తుతించాను. నాకే ఎందుకు ఇచ్చావు దేవా అని అడగలా ఎప్పుడు నేను దేవుణ్ణి. మరి ఈ కష్టంలో నాకే ఎందుకు ఇచ్చావు దేవా నేను ఎందుకు అడగాలి? చాలాసార్లు జీవితాలు ఎలా ఉంటాయంటే, సుఖంలో నాకే ఎందుకు ఇచ్చావు ఈ ఎకరం పొలం, నాకే ఎందుకు ఇచ్చావు ఈ బంగారం, నాకే ఎందుకు ఇచ్చావు అనము. కష్టాలు వచ్చినప్పుడు, ఏ దేవా నాకే ఎందుకు ఇచ్చావు ఈ కష్టం, వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా,
అనే ఏడుస్తాం, అలాంటి ఏడుపే ఏడుస్తాం కదా. నేను అలా అడగాలి అనుకోలే, నా దేవునికే మహిమ అనుకున్నా. నా బ్రతుకుని బట్టి నేను దేవుడి కోసం జీవించాలి అనుకున్నా. ఎందుకు అంటే ఒకే ఒక్కటి నేను చూపించాలి నా దేవుడి దగ్గర. రేపొద్దున నేను చనిపోయిన తర్వాత, అయ్యా నా భర్త కన్నా కూడా నేను నిన్నెక్కువ ప్రేమించా, ఆ మాట కోసమే నేను బ్రతుకుతున్నది. నా భర్త కాదు, నా భర్త లేకపోతే నేను జీవించలేను, అది తెలుసు దేవుడికి. నేను ఏడవను అనుకుంటారా? రోజులో 20 సార్లన్నా నా కళ్ళంట నీళ్ళు ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే నాకు కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. నాకు తెలియకుండానే ఆ భావం ఏడుస్తా. కానీ ఆ ఏడ్చినప్పుడు, దేవా నీకు కొందనాలయ్యా, నీ సురక్షితమైనటువంటి ప్లేస్లో నా భర్తను ఉంచినందుకు నీకు కొందనాలయ్యా అని నేను ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏడుస్తాను. నేను నా దేవుడు నమ్మదగిన వాడండి, ఆయన నిజమైన వాడు. కాబట్టే నేను ఇంకా బ్రతికి ఉన్నాను. నేను ఎందుకంటే ఈ జీవితం ఇచ్చింది నా దేవుడు, ఆయన కోసం నేను బ్రతకాలి. రేపొద్దున లెక్క అడిగినప్పుడు ఏం చెప్తావు? నా లోకం కోసం, నా పిల్లల కోసం, లేకపోతే వీళ్ళ కోసం వాళ్ళ కోసం శ్రమపడ్డానయ్యా, మరి ఏది నా కోసం ఏది అంటే, అయ్యో నీ కోసం చేయలేకపోయాను, మరి వాళ్ళు నాకు కోపాన్ని రేకెత్తించారు, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నాయి, అందుకే నీ కోసం జీవించలేకపోయానయ్యా, నీ కోసం సమయం ఇవ్వలేకపోయానయ్యా అంటే, ఇప్పుడు ఈ దేవుని బిడ్డ ఏ రీతిగా అసలు అలాంటి సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందా మనకి? గమనించండి. మనం ఎందుకు నిత్యత్వం గురించి ఆలోచించము అంటే, దేవుడా అందరిలాగే అనుకుంటాం, మనం కూడా ఈ లోకం అనుకుంటుంది అలాగే అనుకుంటాం. దేవుడు అంటే మనకి ఇంకేమీ ఉండదు, ఏదో బ్రతుకుతున్నాం, ఏదో ఒక దేవుడు కావాలి. ఎందుకు అంటే మన పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే మన ఇంట్లో శుభకార్యాలు చేయాలి, లేకపోతే మనకి కృతజ్ఞత కూటాలు పెట్టాలి, లేకపోతే మనం చావు కార్యక్రమాల్లో పాస్టర్ గారు రావాలి, ఏదో ఒక దేవుడు. అదే రీతిగా దేవుడు అన్నట్లు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. నువ్వు చూడవలసింది ఆయన నిజమైన దేవుడు. ఈ లోకం 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మహా బ్రతికితే, మరి దాని తర్వాత ఏదో ఒక రోజున చావు ఉందా లేదా? మరి ఉన్నప్పుడు ఏదో కేవలం ఇక్కడ బ్రతికే ఈ కొద్ది సంవత్సరాల కోసం మనం దేవుణ్ణి కాదు అన్నట్లు బ్రతకడం సబబే అంటారా? ఎప్పటికైనా పోయే జీవితం కోసం ఎందుకండి ఈ లోకానుసారమైనటువంటి విధానాలు మన బ్రతుకులో మనం చూపిస్తూ ఉన్నాం? అది మీకే తెలుసు. మీ ఇళ్లల్లో ఏం చేస్తూ ఉంటారో, చర్చికి వస్తారు, లోకంలో ఉన్నట్లు ఉంటారు, లోకంలో ఉన్న పోకడలే ఉంటాయి. మీ శుభకార్యాల్లో లేకపోతే మీకు సంబంధించిన విషయాలలో పాస్టర్ గారు ఉన్నప్పుడు ఉన్నంతసేపు ఒకటి, పాస్టర్ గారు వెళ్ళిపోయాక లోకానుసారమైన పద్ధతులే, లోకానుసారమైన విధానాలే, లోకానుసారమైనవే. ఇలా చెప్పారండి, అలా చెప్పారండి, అలా అన్నారండి, అయ్యో మేము చేయలేకపోతే ఊరుకోలేదండి, అందుకే పాస్టర్ గారు ఇలా చేశాం అనే ఆలోచనతో మాట్లాడే వ్యక్తులే చర్చిలో బోళ్ళంతమంది కదా. ఆలోచన చేయండి. నన్ను అని ఒకవేళ ఉంటారేమో, ఎవరేమన్నా నేను దేనికి పట్టించుకోను. నేను నా దేవుడే ముఖ్యం. అంటే దేవుడు మనకి సుఖమైన పరిస్థితుల్లోనే మనల్ని ఆయన రక్షిస్తాడా? కష్టమైన పరిస్థితుల్లో ఆయన రక్షణ మనకు అవసరం లేదా? చాలామంది ఇలా మరణం సంభవించిన తర్వాత చర్చికి రావడానికి కూడా 3 మాసాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు. చర్చికి రావడానికి ఆ సంవత్సరం ఒకవేళ ఏదైనా ఆరాధన జరుగుతున్నా, క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నా, లేకపోతే న్యూ ఇయర్ ఆరాధన జరుగుతున్నా, వాటిలో పాల్గొనడానికి కూడా అబ్బే మేము ఈ సంవత్సరం చేసుకోమండి అనే వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఏదన్నా ఒక చావు తర్వాత వెంటనే శుభకార్యం చేయడానికి మాత్రం ముందుకు వచ్చేస్తూ ఉంటారు, కొత్త బట్టలు వేసేసుకుంటూ ఉంటారు. నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతూ ఉన్నాను. నేను గమనించండి, మీరు ఏ పద్ధతుల్ని ఆచరిస్తూ ఉన్నారు, ఏ జ్ఞానంతో మీరు పనిచేస్తూ ఉన్నారు. దేవుని జ్ఞానం ఉంటే ఆ జ్ఞానానుసారంగా మనం బ్రతుకుతామండి. ఎందుకు అంటే మన దినం, మన రోజు ఎప్పుడుకు ముగుస్తుందో మనకి తెలియదు గనుక. అందుకే మోషే అంటాడు, మాకు జ్ఞాన హృదయం కలగజేయ, మా దినాలు లెక్కించుకోవడం మాకు నేర్పించేయ, అప్పుడు మేము క్రమంగా ఉంటాం. ఎదుటివారికి నీ ప్రేమతో నింపబడి, నీ ప్రేమ దేవుడంటే ఎలా ఉంటాడో చూపిస్తాం. తనా పరా భేదం లేకుండా, అంటే నీ కులం, నీ జాతి, నువ్వు నమ్ముకునే దేవుణ్ణి అనుసరించకపోయినా సాటి మనిషిని ప్రేమిస్తావు. ఒకవేళ ఒక క్రైస్తవ బొమ్మలు పెట్టుకుని ఒక అడుక్కునే ఆయన నిలబడ్డాడు, ముస్లిం వస్త్రాలు వేసుకుని ఒక ఆయన నిలబడ్డాడు అడుక్కుంటూ, కాషాయ వస్త్రాలు వేసుకుని ఒక ఆయన అడుక్కుంటూ నిలబడ్డారు. మీరు వెళ్ళి ఎవరికి సహాయం చేస్తారు? మీరు క్రైస్తవులు కదా, ఎవరికి సహాయం చేస్తారు?
క్రైస్తవ బొమ్మలు పెట్టుకున్న ఆయనకే సహాయం చేస్తారు. ముస్లిం వస్త్రాలు వేసుకున్న ఆయనకి, హిందూ వస్త్రాలు కామన్. అది అందరూ చేసేదే. కానీ దేవుని వాక్యం ఏమంటా ఉందో తెలుసా? ఆత్మఫలంలో మంచితనం అని ఒకటి ఉంటుంది, ఒక గుణం ఉంటుంది. ఆ మంచితనానికి అర్థం ఏంటో తెలుసా? తనాపర భేదం లేకుండా ఉండేవాడు, దేవుణ్ణి కనపరిచేవాడు, దేవుని ప్రేమను చూపించేవాడు. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అంటే, సహాయం కోరి అవసరతలో ఉన్న, వేదనలో ఉన్న ఆ వ్యక్తి హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, సిక్కా, జైన ఏమి చూడదు, దేవుని ప్రేమను కనపరుస్తుంది అంతే. అలా ఉండాలంట. నువ్వు నేను ఉంటున్నామా చెప్పండి?